ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ్వ అభిప్రాయము, విఠలదేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నాడు: ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగయుగముల ముందును అవతరించదను. ఇది భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధుల యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యము నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మాన్పునప్పుడు, శూద్రులపై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును తమ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనములు మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారమును చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయ, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజన్ కసాయి, సావంత్మాలి, రామదాసు మొదలగుగా యోగులు తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలముందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతము చాలా పుణ్యతమ్ములు. ఏలయన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గానుగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వరే షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేదయందు భక్తుడగు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాసు, నర్సోబాచీవాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దాన్ని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులు, కిల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు, నశించు వస్తువు అందలి అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువులు యందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గావించెడివారు, పాటలను వినుచుండేవారు. కానీ సమాధస్థితి నుండి మరలువారు కాదు. ఎల్లప్పుడూ అల్లానామము ఉచ్చరించెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము
వారి చర్యలు ఇదముద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చుని ఉండినప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పనప్పటికీ మౌనము తప్పెడువారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చువారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషులైనప్పటికీ సాధకుని వలె నటించెడువారు. అనుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యత పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్టు, ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలో గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపై వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటి అది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోధక సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలు నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగు చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశంలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందిచుండిరి. వారి దర్శన మాత్రమునే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేవి. పండరీపురమందు విఠల్ రకుమాయలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపము. గౌలీబువ్వ అభిప్రాయం. 95 సంవత్సరముల వయసు గల గౌలీబువ్వ అయిన వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢ మాసము మొదలుగు కార్తీక మాసం వరకు గంగానది ఒడ్డున ఉండేవాడు. సామాను మోయిటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథుల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీబువ్వ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరచరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణ యందును సంకీర్తన యందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగుణ మహారాజును నామసప్తాహము చేయమనిరి. సప్తాహము ముగినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహము సలిపెదనని దాసగును జవాబిచ్చను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించి ఉన్నాడు. సప్తాహం ముగిసిన పిమ్మట
విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లము కాగా బాబా ఇట్లను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూసితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొను. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటములు అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకము తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములతో ములిగెను. విఠోబా పటము ఒకటి కొని పూజా మందిరములో ఉంచుకొను. భగవత్రావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకింత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియముగా యాత్ర చేయుచుండెడవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనినిచ్చటకు ఇచ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చితిని. వీడు చేయనది తప్ప బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగును స్నానం. గంగా నది, యమునా నది కలిగి చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన వారికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేత వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగును కూడా ప్రయాగ పోయి అచ్చటి సంగమంలో స్నానము చేయవలని మనస్సున తలచెను. బాబా వద్దక ఏగి అనుమతి ఉంచమని. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు. ఇట్లను అంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగును మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచి వెంటనే బాబా 2 పాదములు బొటను వ్రేళ్ల నుండి గంగా యమున జలమును కాలువలుగా పారెను. ఈ చమత్కారము చూసి దాసగును ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయం ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గాన రూపంలో పెళ్ళుబికింది. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రుల గూర్చి కానీ, జన్మము గూర్చి కానీ, జన్మస్థానము గూర్చి కానీ ఎవరికి ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసారులు ఈ విషయము కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందలేదు. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పల్లో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నది తటము గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నది తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలో వేప చెట్టు కింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించెడు వారు కాదు. ఆయన మాయను తన్నీరు. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోబ్దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాని ఇట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండెను. శీతోష్ణమును లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడి, ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివారు కాడు, రాత్రి అందెవరికి భయపడివాడు కాదు. చూసిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చినాడు అని అడుగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. చూసిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులవుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుని ఉండేవారు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపు దాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుని ఆవేశించగా ఈ బాలుడు ఎవడని ఎండని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలము చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చటి తవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని
నికటులు వాని యొక వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండ తొలగించగా కిందొక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట యొక్క భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడు అచ్చట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పాను. పిమ్మట కుర్రవాణ్ణి ఈ విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదని కావున దానిని కాపాడవలనను చెప్పాను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూసుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితరులు షిరిడీలో భక్తులు దీని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాడుకొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తి మండలకు అది ఒక్కటి నివాస స్థలము. వేప చెట్టు ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖముగా కూర్చునెదురు. ఎవరెచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురు వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షితు ఇంగ్లండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించెనూ బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భర్తుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనమును కన్నా తన మనసులో కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకు ఇతర భక్తులను పనికి వచ్చున్నట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. రెండవది చావడిలో సేజ్ హారతి ప్రారంభమైన. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతిమేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను. ఏలయన బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదటి పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయేట మొదలగునవి చేసినవారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడను. అంతకు ముందిచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపయోగకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.